దీవించినాక ఓకే దేవుడిని దీవించినాడు. ఓకే ఓకే అర్థంగాని మీరు ఇద్దరు అనిపించిన క్రీస్తునందు ప్రియ దేవునిలారా, చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. అది మామూలు అవస్థ కాదు. ఆ అమ్మాయి నిండుతుంది కదా, కానీ ప్రార్థన చేసిన దేవుడు వాళ్ళని ప్రేమించి ఒక కొడుకుని ఇచ్చిండు. సురేష్ గారు మీది రాజవరం. దేవుడు వాళ్ళని ప్రేమించి ఇచ్చాడు. అబ్బాయిని చేయడం కాబట్టి నిజంగా దేవుడు ప్రేమించి ఇచ్చిన కుమారునికి ఒక పేరు నాకు దేవుడు ఇచ్చిన పిల్లలు జాన్సన్. మొన్ననే చెప్దాం అనుకున్నా, నేను చెప్పొద్దు అనుకున్నా, మందిరంలో చెప్పాలని. జాన్సన్ అని మీరు పెట్టుకోండి. ఓకే, దేవుడు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిండు. మీ పిల్లలు మరి దేవుడు మీకు ఇచ్చిన కుమారుడు చక్కగా ఆశీర్వాదపడి భూమి మీద దీవింపబడాలని ప్రార్థిస్తా. కనిపించుకో జీవకంగా దేవానికి స్తోత్రం. గర్భఫలము ఎక్కువ ఇచ్చి బహుమానం అనుసరించావు. సురేష్ను పెన్నెలను ప్రేమించి ఒక కుమారుని ఇచ్చిన దేవా, ఎంతో మరణంలోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చినావు దేవా. మీకు తెలుసు ఆ బిడ్డలకు నూతనమైన మంచి ఆరోగ్యం ఇచ్చి వారి కుమారులు చక్కటి ఆరోగ్యంతో ఈ లోకంలో ఆశీర్వాదపడటం చెప్పండి. జాన్సన్ పేరుతో ఈ లోకంలో అంతగా ఆశీర్వాదపడి ఎదుగుటకు చెప్పండి. ప్రత్యేకంగా బిడ్డలను దీవించమని, సంఘంలో ఇంకా బిడ్డలు అనేక గొప్ప సాక్షులను పొందినట్టు వారిని దీవించి ఆశ్రయించి మీలో ఈ బిడ్డలు ఎదుగుటకు చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే సురేష్, మీకు దేవుడు దీవించింది.